హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? స్పోర్ట్స్ సింగ్‌పూర్. ఈరోజు మనమైతే సీనియర్ నేషనల్ గేమ్స్ 2026 సింగపూర్‌లో జరుగుతున్నటువంటి గేమ్స్ దగ్గర అయితే ఉన్నామండి. ఇవైతే స్టేడియం ఎంఆర్‌టీకి దగ్గరలో ఉన్నటువంటి ఓసీబీసీ ఎరీనా దగ్గర జరుగుతున్నాయి. ఇక్కడికి మేమైతే టీమ్ నీలా వాలంటీర్‌గా వచ్చామండి. మేమైతే ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది చూడండి. సన్‌రైజ్ ఎంతలా ఉందో. మేమైతే టీమ్ నీలా వాలంటీర్స్ అందరం కూడా ఇక్కడే ఉన్నాము. ఇక్కడ మా పని ఏంటంటే సీనియర్స్ అందరూ బస్సుల్లో వస్తారండి. వాళ్ళని మేము రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏంటంటే ఇక్కడ 5 రకాల గేమ్స్ జరుగుతున్నాయండి. ఆ 5 రకాల గేమ్స్ ఎవరు ఏ గేమ్ ఆడడానికి వచ్చారో అడిగి తెలుసుకొని వాళ్ళకంటూ ఒక రకమైన రిస్ట్ బ్యాండ్ ఉంటుందండి. అంటే బోచియాకి పర్పుల్ కలర్ అని, ఫ్లోర్ బాల్ ఆడే వాళ్ళకి వైట్ కలర్ అని అలా రిస్ట్ బ్యాండ్స్ ఉన్నాయండి. ఎవరు ఏ ఏ గేమ్ ఆడడానికి వస్తారో వాళ్ళు ఆ గేమ్ యొక్క రిస్ట్ బ్యాండ్ వేసుకొని వెళ్ళాలండి. తర్వాత వీళ్ళంతా కూడా ఒక గ్రూప్ ఫోటో తీస్తామండి. గ్రూప్ ఫోటో తీసినాక వాళ్ళని ఎవరు ఏ గేమ్ ఆడడానికి వచ్చారో ఆ టీమ్ ప్లేయర్స్ అందరూ ఒకవైపు అలా సెపరేట్‌గా వాళ్ళని లోపలికి ఎంటర్ చేస్తాము. ఇలా ఎంటర్ అయిన వాళ్ళకి ఇక్కడేంటంటే 5 రకాల గేమ్స్ అని చెప్పాం కదండీ! ఇక్కడ హాల్ 1, హాల్ 3లో గేమ్స్ అయితే జరుగుతున్నాయి. హాల్ 1 అండి. హాల్ 1లో ఏంటంటే బోచియా, సీటెడ్ ఫ్లోర్ బాల్ జరుగుతున్నాయండి. ఈ 2 రకాల గేమ్స్ ఆడిన వాళ్ళు పర్పుల్ కలర్, వైట్ కలర్ రిస్ట్ బ్యాండ్స్ వేసుకుంటారండి. వాళ్ళందరినీ హాల్ 1లోకి మేము తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ హాల్ 3లోకి వచ్చేసరికి 3 గేమ్స్ జరుగుతున్నాయండి. ఇక్కడైతే సీట్ ఆహ్ లాడర్ టాస్, డిస్క్ గోల్ఫ్ అండ్ కప్ స్టాకింగ్ ఈ 3 గేమ్స్ జరుగుతున్నాయండి. ఇక్కడ ఈ నేషనల్స్ గీతం మనకైతే ఎలా జాతీయ గీతం స్టార్ట్ అవుద్దో, అలాగే ఇక్కడ గేమ్స్ స్టార్ట్ అయ్యే ముందు నేషనల్ సాంగ్ వేశారండి. అందరూ స్టాండింగ్ పొజిషన్‌లో ఉన్నారు. మనకి ఎలా అయితే ఇండియాలో ఎలా అయితే ఉంటదో ఇక్కడ కూడా అలానేనండి. ఇక్కడైతే సీనియర్ నేషనల్ గేమ్స్ 2006 మొత్తం హాల్ అంతా నేను మీకు చూపిస్తున్నానండి. ఇక్కడైతే అవార్డు ప్రజెంట్ చేస్తారండి. ఇది అవార్డు ఇచ్చే ప్లేసు. చుట్టూ చైర్స్ అవి వేశారండి చూడండి. సీనియర్స్ అందరూ ప్రేక్షకులు కూడా వస్తారు కదండీ! వాళ్ళందరి కోసమని చైర్స్ ముందే రెడీ చేసి ఉంచారు. ఆల్రెడీ గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. చాలా బాగా జరుగుతున్నాయి. సీనియర్స్ అయినా చాలా చక్కగా ఆడుతున్నారండి వాళ్ళు. కేవలం మాకు ఇది వయసుకి సంఖ్య మాత్రమే. మేము ఎందులోనూ తక్కువ రామని చూపిస్తున్నారండి. ఇగోండి ఇదైతే బోచియా గేమ్ అండి. ఈ గేమ్ ఏంటంటే ఒక వైట్ బాల్ ఫస్ట్ వేస్తారండి. దాన్ని జాక్ అంటారు. ఆ జాక్‌ని టార్గెట్ చేసుకొని మిగిలిన వాళ్ళందరూ బాల్స్ ఏస్తారండి. రెడ్ పట్టుకున్న వాళ్ళందరూ ఒక టీము, బ్లూ పట్టుకున్న వాళ్ళంతా ఒక టీమ్ అండి. రెడ్ కలర్ బాల్, బ్లూ కలర్ బాల్ ఒకరి తర్వాత ఒకరు వేయాలండి. ఇలా వేసినాక ఆ వైట్ జాక్‌కి ఏ బాల్స్ అయితే ఎక్కువ దగ్గరగా ఉంటాయో వాళ్ళు గెలిచినట్టుగా అనౌన్స్ చేస్తారండి. ఇక్కడైతే రెఫరీలు ఉన్నారండి. బ్లాక్ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ రెఫరీస్. ఈ ఈ బ్లూ కలర్ ఒక ఆవిడ ఉన్నారు కదండీ! వాళ్ళైతే మా టీమ్ నీలా వాలంటీరు. ఇక్కడ ఈవిడ పేరు జెన్నీ అండి. ఈ టీమ్ నీలా వాలంటీర్ వీరు. ఆవిడ గురించి తర్వాత చెప్తాను. చాలా ఎనర్జిటిక్ పర్సన్ అండి. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. చురుకుగా చాలా ఎదుటి వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారండి ఈవిడైతే. ఇక్కడ ఈవిడ ఏ పని ఏంటంటే ఈ టీమ్ అయిపోతుంది కదండీ! నెక్స్ట్ టీమ్ ఎవరొస్తారు? ఏంటి? అవన్నీ కనుక్కొని వాళ్ళని అక్కడికి తీసుకురావడం ఈవిడ పనండి. ఫోన్‌లో అదంతా టైమ్ టేబుల్ వైస్‌గా ఉంటది. ఇక్కడ ఈ బామ్మగారైతే చూడండి ఈవిడకి 104 సంవత్సరాలండి. అయినా కూడా ఆడడానికొచ్చారు. ఇక్కడ మా వాలంటీరు వాళ్ళకి ఏ ఏ ఎలా ఏంటని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. మా అమ్మగారిని చూస్తే మనకే చాలా ఇన్‌స్పైర్‌గా ఉంటదండి. ఇంకా నెక్స్ట్ సీటెడ్ ఫ్లోర్ బాల్ దగ్గరకొచ్చేసామండి. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ అండి. నాకైతే ఈ గేమ్స్ అయితే నేను అసలు ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇదైతే చాలా 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 ఇంట్రెస్టింగ్‌గా ఉందండి ఈ గేమ్ అయితే అసలు. ఆహ్, సీనియర్స్ అయినా అసలు ఎంత ఫోకస్డ్‌గా ఆడుతున్నారండి. నిజంగా ఈ గేమ్‌కైతే ప్రత్యేకంగా ఫోకస్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. అసలు బాల్ మీదే ప్రత్యేకంగా శ్రద్ధుండాలి. హ్మ్. ఇప్పుడు రెఫరీ ఏం చేస్తాడంటే సెంటర్‌లో ఒక ప్లాస్టిక్ బాల్ చిన్న బాల్ పెడతారండి. బాల్ పెట్టినాక రెడ్ కలర్ స్టిక్స్ పట్టుకున్న వాళ్ళందరూ ఒక టీము. బ్లూ కలర్ స్టిక్స్ వాళ్ళందరూ ఒక టీమ్‌లో ఉంటారండి. ఇటువైపు కనిపిస్తుంది గదా! ఇది రెడ్ నెట్. రెడ్ నెట్‌లో వే గోల్ వేస్తే రెడ్ వాళ్ళకి గోల్ వస్తది. ఇటువైపు బ్లూ నెట్ ఉంటదండి. ఒకవైపు రెడ్, ఒకవైపు బ్లూ. ఎవరు బ్లూ నెట్‌లోకి గోల్ వేస్తే వాళ్ళు బ్లూ కలర్ వాళ్ళది పాయింట్ వస్తది. అదే రెడ్ వైపు వేస్తే రెడ్ కలర్ వాళ్ళకి పాయింట్ వస్తది. అలాగా
సేమ్ ఫుట్బాల్ అయితే ఎలా అయితే ఆడతారో అలాగేనండి ఇది కూడాను. ఎవరు ఎక్కువ గోల్స్ వేస్తే వాళ్ళు విన్ అయినట్టు డిసైడ్ చేస్తారు. ఇదైతే మెయిన్ ఫోకస్డ్ గేమ్ అండి. ఎంత బాల్ మీదే ఫోకస్ అంత ఉండాలి. రెఫరీ ఎప్పుడు విజిలేస్తాడో వెంటనే బాల్ని కొట్టాలండి గోల్ వేయడానికి. అలా ఈ గేమ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. నేనైతే ఎప్పుడు చూడలేదు ఈ గేమ్స్ని. ఇప్పుడు హాల్ 3లోకి వచ్చామండి. ఇక్కడ కూడా 3 గేమ్స్ జరుగుతున్నాయి. ల్యాడర్ టాస్ అండి. ఫస్ట్ ల్యాడర్ టాస్ ఇక్కడ జరుగుతుంది. ల్యాడర్ టాస్ ఏంటంటే ఒక ఒక థ్రెడ్‌కి 2 బాల్స్ కట్టి ఉంటాయండి. దాన్నేమొచ్చి స్టాండ్ కనిపిస్తుంది కదండీ ఎదురుగా. దాని పైకి అది ఇసురుతా ఉండాలండి. ఆ డిస్టెన్స్‌ని బట్టి పాయింట్స్ వస్తాయి. అగొచ్చు కిందని ఫ్లోర్ మ్యాట్ మీద డిస్టెన్స్ బట్టి ఎంత దూరంలో మనం నిల్చొని ఉండి వేస్తున్నామో దాన్ని బట్టి పాయింట్స్ డిసైడ్ చేస్తారండి. అందరూ సీనియర్సేనండి. చాలా బాగా ఆడుతున్నారు. ఇదేంటి రిఫ్రెష్‌మెంట్ ఏరియా అండి. వాటర్ సప్లిమెంట్ అండి. కూలింగ్ వాటర్ అయితే కూలింగ్ వాటర్ అన్నీ, హాట్ వాటర్ అయితే హాట్ వాటర్, ప్లెయిన్ వాటర్ అయితే ప్లెయిన్ వాటర్ అక్కడ ఉంటుంది. ఇది డిస్క్ గోల్ఫ్ అండి. ఈ డిస్క్ గోల్ఫ్ ఏంటంటే అది నెట్ కనిపిస్తుంది కదండీ! దాని పేరు ఏమంటారు? నేను మర్చిపోయాను. మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఇదేంటంటే ఇది కూడా సేమ్ అండి. ఫ్లోర్ మ్యాట్ మీద కనిపిస్తుంది కదా! డిస్టెన్స్ బట్టి అందులోకి డిస్క్‌ని త్రో చేయాలండి. ఎవరు ఎన్ని డిస్క్‌లు వేస్తారో దాన్ని బట్టి స్కోర్ ఉంటుందండి వీళ్ళకి కూడాను. వీళ్ళందరూ చాలా చక్కగా ఆడుతున్నారండి. ఈ వయసులోనే ఇలా ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నారంటే వీళ్ళు ఇంకా యంగ్‌గా ఉండేటప్పుడు ఇంకెంత బాగా ఆడేవారో. నిజంగా సింగపూర్ గవర్నమెంటు వీళ్ళకి సీనియర్స్ కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి. వీళ్ళు మెంటల్‌గా కానీ ఫిజికల్‌గా కానీ ఏ విధంగా ఇబ్బంది పడకుండా ఇలా చేస్తుందండి. కొంతమంది ఉంటారు కదండీ సీనియర్స్, ఏజ్ అయిపోతున్న కొలది వాళ్ళకి సమ్ ఫీలింగ్ వచ్చేస్తుందండి. మేము ఒంటరి అయిపోయాము అని. అటువంటివి ఏమీ లేకుండా వీళ్ళని ఈ ఆటల్లో చేయడం, అదే జాయిన్ చేయడం వల్ల వీళ్ళు ఏంటంటే ఇలా వస్తూ ఉంటారు. ఎక్కువ మంది ఫ్రెండ్స్ కలుస్తారు. దానివల్ల వాళ్ళకేంటి ఒక మానసిక ఉల్లాసం పెరుగుతుంది. మెంటల్ హెల్త్ బాగుంటుంది. ఫిజికల్ హెల్త్ బాగుంటుంది. ఒక ఎక్సర్సైజ్‌లా ఉంటుందండి. అలాగే ఇక్కడేమించి అండి హెల్త్ ఫిట్‌నెస్ అండి. ఇక్కడ కూడా చేస్తున్నారు ఫిట్‌నెస్ ఛాలెంజ్. ఆవిడ చూడండి ఆ బామ్మగారు, ఆహ్, అన్ ఎంత వెయిట్ ఉండొచ్చండి అది చూస్తే? నాకైతే కరెక్ట్‌గా తెలీదు. కానీ ఎంత స్పీడ్‌గా ఎళ్ళొచ్చేస్తున్నారో, నేనైతే అలా వెళ్ళలేనండి నిజంగా చెప్తున్నాను. బానే చేశారు. నాకైతే ఇక్కడికొచ్చినాక అసలు ఇటువంటి గేమ్స్ ఉంటాయని నాకైతే నిజంగా తెలీదండి. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఈ గేమ్స్ ప్రతి ఒక్క గేమ్ కూడా నేను ఇదే ఫస్ట్ టైం తెలుసుకున్నాను. ల్యాడర్ టాస్ అయినా, డిస్క్ గోల్ఫ్ అయినా, బోచియా అయినా, సీటెడ్ ఫ్లోర్ బాల్, ఈ గేమ్స్ ఏవి కూడా నాకు ఇంతకుముందు తెలీదండి. నాకు తెలిసిన వల్ల మనం ఈ క్రికెట్, వాలీబాల్ ఇటువంటివే తెలుసండి. ఇటువంటి గేమ్స్ నేనెప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడడం. సో, చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది నాకైతే. అండ్ ఇంకా కప్ స్టాకింగ్ ఒకటి అవుతుందండి. కప్ స్టాకింగ్ నేను వీడియో తీయలేకపోయాను, మర్చిపోయాను. కప్ స్టాకింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ అండి. ఇక్కడ చూడండి ఈవిడ కూడా ఆ బల్బు లైటింగ్ ఎక్కడొస్తే దాన్ని టచ్ చేయాలండి. దాన్ని బట్టి స్కోర్ యాడ్ అవుద్దండి. అది స్పీడ్‌నెస్ అంతే. కప్ స్టాకింగ్ అని చెప్పాను కదండీ! అదైతే నేను వీడియో తీయలేదు. అది కూడా చాలా స్పీడ్‌గా ఆడతారండి. ఏం లేదండి, గ్లాసుల్ని ఒకదాని మీద ఒకటి పేర్చడం అలాగా. ఇక్కడ గెలిచే వాళ్ళు ఉంటారు కదండీ! బోచియాస్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అని. అలా ఆ ప్రకారంగా చైర్స్ అయితే సిద్ధంగా చేశారండి. ఎన్ని గేమ్స్ అవుతున్నాయో అన్ని గేమ్స్ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ అనే అదే మెడల్స్ ఇస్తారు కదండీ! బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ఆ ప్రకారంగా ఇక్కడ సీట్స్ అయితే అరేంజ్ చేశారు చైర్లు. ఆ ప్రకారంగా వాళ్ళొచ్చి ఏ గేమ్ ఎవరు ఏ ప్లేస్‌లో గెలిచారో ఆ ప్లేస్‌లో వచ్చి కూర్చుంటారండి. కూర్చున్న తర్వాత అవార్డు ప్రజెంటేషన్‌కి ఒక స్పెషల్ గెస్ట్‌ని ఇన్వైట్ చేస్తారండి. స్పెషల్ గెస్టు వచ్చినాక మెడల్స్ ప్రజెంట్ చేస్తారు ఈ ప్లేస్‌లో అయితే. అంతా రెడీ అయిందండి. గేమ్స్ అయితే బాగానే జరుగుతున్నాయి.
అంతా బాగానే ఉంది. ఈ గేమ్స్‌ని నిర్వహిస్తున్నది ఎవరంటే యాక్టివ్ ఎస్‌జీ స్పోర్ట్స్ వాళ్ళండి. సింగపూర్‌లో మ్యాక్సిమం యాక్టివ్ ఎస్‌జీ ఎక్కువ నిర్వహిస్తుంది. అగో గెట్ యాక్టివ్ అని ఉందిగా పేరు. యాక్టివ్ ఎస్‌జీ వాళ్ళు ఎక్కువగా క్రీడలు నిర్వహిస్తారండి. సీనియర్స్ అనే కాదండి, యంగ్ చిల్డ్రన్స్ కానీ, స్కూల్ పిల్లలు అందరికీ కూడా నిర్వహిస్తారండి. కాలేజ్ వాళ్ళకి, స్కూల్ వాళ్ళకిని. ఇక్కడైతే మెడల్స్ అండి, ఇగోండి బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ మెడల్స్ అయితే పెట్టేశారు. ఏ గేమ్ అయితే ఉంటదో ఆ గేమ్ నేము, ఫస్ట్ ప్రైజ్ అయితే ఫస్ట్, అలాగా నేమ్స్ అయితే ఉంటాయండి. అందరికీ కూడా మెడల్ ప్రజెంటేషను చేస్తారు వచ్చినాక. అందుకే మీకు ప్రతిదీ చూపిస్తున్నానండి. ఇక్కడ ఎలా జరుగుతాయని మీకు తెలియజేయడం కోసమే చూపిస్తున్నాను. నేను ఇక్కడ వాలంటీర్‌గా వచ్చాను కనుక నేను తెలుసుకున్నది మీకు తెలియజేయాలన్న ఇంట్రెస్ట్‌తోనే చూపిస్తున్నాను. ఇంకా ఇంకా ఈ హాల్ మొత్తం చూడండి ఎంత ఆనందంగా ఉన్నారో ఒక్కొక్కరు. గేమ్స్ అయితే మ్యాక్సిమం అయిపోయాయండి. ప్రజెంటేషన్ కోసం, మెడల్ ప్రజెంటేషన్ కోసం వెళ్తున్నారు. స్ ఒక స్పెషల్ గెస్ట్‌ని ఎవరో ఒకరిని ఇన్వైట్ చేస్తారండి. వాళ్ళొచ్చి మెడల్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఇచ్చినాక తర్వాత వాళ్ళంతా కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటారు. అలాగే ప్రతి టీమ్ ఎవరు ఏ గేమ్ వాళ్ళు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అలా ఏ గేమ్ వాళ్ళు ఎవరు గెలిచారో ఆ ప్లేసుల ప్రకారంగా పిలిచి వాళ్ళకి మెడల్ ప్రజెంటేషన్ చేసి, వాళ్ళతో ఆయన ఎవరైతే స్పెషల్ గెస్ట్ వస్తారో ఆయనతో కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్న తర్వాత ఒక్కొక్కరు అలా రిమూవ్ అవుతూ ఉంటారండి. అలా అన్ని గేమ్స్ వాళ్ళకి ప్రైజెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వీడియోస్ మా టీమ్‌నిలా వాలంటీర్ కూడా ఒక ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. అండ్ యాక్టివ్ ఎస్‌జీ వాళ్ళు కూడా ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. వాళ్ళు తీస్తారు, వీళ్ళు తీస్తారండి. ఇవన్నీ కూడా ఒక వీడియోలా క్రియేట్ చేస్తారు. చేసి తర్వాత ఎప్పుడైనా వాటిని ఇలా జరిగాయి నేషనల్ గేమ్స్ ఈ ఇయర్ అని చెప్పి ప్రజెంట్ చేస్తారండి. ఇంకా చెప్పాలంటే చాలా ఉందండి. నేను ఇలా చాలానే వాలంటీర్‌గా వెళ్తున్నాను. అందులో నేను సీనియర్ నేషనల్ గేమ్స్‌లో ఈ గేమ్స్ ఎప్పుడు నేను చూడలేదు. అందుకని చెప్పి వీడియో తీశాను. మీకు కూడా తెలియజేయాలన్న ఉద్దేశంతోనే తీశానండి ఇవన్నీ కూడా. ఇవన్నీ మీకు తెలియజేయాలన్న ఇంట్రెస్ట్‌తోని ఇంకా 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 నేను చాలానే వాలంటీర్స్‌కి వెళ్తానండి. అవన్నీ మీకు వీడియోస్ తీసి పెడతాను. సింగపూర్ గవర్నమెంట్ ఎలా ఉంది, ఇక్కడ ఎలా అన్నీ జరుగుతున్నాయి, అవన్నీ కూడా పెడతాను. ఇంగండి ఒక ఆవిడ చూడండి వీల్ చైర్‌లో ఉన్నారు. చాలామంది వీల్ చైర్‌లో ఉండేవాళ్ళు కూడా ఆడటానికి వచ్చారండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి వీళ్ళందరికీ కూడా. ఈ వయసులో కూడా మేము దేనికి తక్కువ రామని చెప్పి అటెంప్ట్ చేయడానికి వచ్చారు. అదేవిధంగా ఈ గేమ్స్ అనేవి మొత్తం 5 రోజులు జరిగాయండి. లాస్ట్ డే అయితే ఒక స్పెషల్ మినిస్టర్ వచ్చారండి, ఎంపీ. ఆవిడ ప్రజెంటేషన్ చేశారు లాస్ట్ రోజైతే. ఆవిడని కూడా మీకు ఇక్కడ వీడియో తీయలేకపోయానండి. ఫోటో తీశాను. ఫోటో అయితే పెడుతున్నాను చూడండి. సరే, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉండండి. బాయ్.